మిగతా కులాలకు ఇచ్చేటువంటి ప్రదేశాలు కావచ్చు, కావచ్చు, వారికి కేటాయించినటువంటి స్థలాలు ఆడుగానే మా వైశ్యులు కూడా సమాజంలో తెలంగాణ పరిషత్ సమాజంలో దాదాపు 5% ఉన్నటువంటి మన జనానికి పట్టించుకున్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వైశ్యులందరూ కూడా వైశ్య సంఘ నాయకులందరూ కూడా సంఘటితమై వివిధ రూపాల్లో ఒక కార్యక్రమాన్ని తీసుకుని ఆ కార్యక్రమం నిర్వహణలో భాగంగా ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రం నుండి ఒక కార్యక్రమాన్ని తీసుకొని గతంలో కూడా నల్గొండ జిల్లాలో పరిషత్ వికాస వేదిక నుండి వైశ్యుల హక్కుల సాధన ఒక చర్చాగోష్ఠి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దాని తర్వాత జిల్లాకు సంబంధించినటువంటి కొంతమంది వైశ్య పెద్దలు ఒక బైక్ ర్యాలీ తీస్తే బాగుంటుందని ఆలోచనతో అన్ని సంఘాలను కలుపుతూ ఇందులో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కావచ్చు, వాసవి వనితా క్లబ్లు కావచ్చు, అవరోధ కావచ్చు, మిగతా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కాకుండా ప్రపంచ ఆర్యవైశ్య మహాసభకు సంబంధించినటువంటి నాయకులు కూడా అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వైశ్య సంఘాలకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉన్నది. యాచించే స్థాయి కాదు, శాసించే స్థాయికి రావాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పే విధంగా మనకు రాజకీయాల్లో మాట్లాడే 5% కనీసం 5% మాట్లాడాలన్న ఉద్దేశంతో మనం అందరికీ తీసి పనులు దళిత బంధు, మైనారిటీ కార్పొరేషన్ ఇవన్నీ రకాలు చేస్తున్నారు. వాటికి కావాల్సినటువంటి దాంట్లో వైశ్యులు కూడా తీసుకోవాలని చెప్పే విధంగా మాకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే విధంగా మాకు ఒక వైశ్య బంధుని అలాగే మైనారిటీ కార్పొరేషన్ ఇచ్చేటువంటి ఓవర్సీస్ పథకం మీద ఉందో తెలంగాణలో ఉన్నటువంటి వైశ్యులకు ఓవర్సీస్ పథకం కింద విదేశీ విద్యాలయాలలో కూడా మాకు వాటా కల్పించాలని, మాకు లోన్ సదుపాయాన్ని కల్పించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసుకుంటూ అలాగే చట్టసభలో ఎవరి జనాభా నిష్పత్తి ప్రకారం వారి వాటాలను ఇస్తే ఏ పంచాయతీ ఉంటుందని చెప్పే దాంట్లో భాగంగానే మా వాటా సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం ఒకవేళ మేము 5% ఉంటే మా 5% ప్రకారం రాజకీయాల్లో మాకు చట్టసభలో అవకాశం కల్పించాలని ఒక డిమాండ్ పెడుతూ మాలో ఉన్నటువంటి గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి వైశ్య నిరుపేదలు ఎవరైతున్నారో ఆ నిరుపేదలకు మిగతా కులాలకు ఇచ్చినట్టు కులవంతులకు ఇచ్చేటువంటి 1,00,000 రూపాయల ఆర్థిక సాయం ఏదో మాలో ఉన్నటువంటి నిరుపేద వైశ్యులు కిరాణాలతోటి బతుకుతున్నటువంటి నిరుపేద వైశ్యులు కూడా మాకు 1,00,000 రూపాయలు 1,50,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇదే కాకుండా గతంలో ఈ రోజు వరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితిని లెక్కేసుకుంటే ఒక 11 మున్సిపల్ చైర్మన్ అయినటువంటి నేపథ్యం ఒక 5 కార్పొరేషన్ ఇచ్చారు, ఒక ఎమ్మెల్యే ఇచ్చారు, ఒక ఎమ్మెల్సీ ఇచ్చారు. వారికి కూడా ప్రభుత్వం తరఫున మా వైశ్య సంఘాల ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు చెప్తున్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, మేము ఒక డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే అనౌన్స్ చేసినటువంటి పెద్దలుగా తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే అనౌన్స్ చేసిందో ఏకైక శాసనసభ్యుడు మళ్ళీ మూడోసారి తిరిగి తనకు ఇచ్చినటువంటి నేపథ్యంలో బిగాలు వేసుకుంటారని కూడా సభాముఖంగా అందరూ కూడా ఆయన వికటించినందుకు బీఆర్ఎస్ పార్టీ కృతజ్ఞతలు తెలుసు. భారతీయ జనతా పార్టీ అంటే గతంలో ఇక్కడ కాంగ్రెస్ చేసినటువంటి మన స్థానిక నివాసంలో ఉన్నటువంటి యాదవాడి చంద్రబాబు పార్లమెంట్ సభ్యులు పోటీ చేశారు. తెలంగాణ పార్లమెంట్ నుండి తెలంగాణ భారతీయ జనతా పార్టీ పక్షాన తెలంగాణలో ఉన్నటువంటి నల్గొండ జిల్లా వైశ్యుల పక్షాన భారతీయ జనతా పార్టీ కూడా ధన్యవాదాలు చెబుతూ ఇదే కాకుండా నిలబడ శాసనసభ్యులు కూడా ప్రభాకర్కి ప్రమాదానికి టికెట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఉపాధ్యాయులకు టికెట్ ఇవ్వడం జరిగింది. ఖమ్మం శాసనసభ్యులని అలాగే పార్లమెంటు దేవకి వస్తున్న బాధ్యతలకు ఇవ్వడం జరిగింది.
మనకి రాజకీయాలకు కానీ సంఘాలకు కానీ అతీతంగా ఆర్యవైశ్యులందరూ కలిసి కలగాలన్న సమయం వచ్చింది. ఎందుకంటే ఎంతో కాలంగా మనం కార్పొరేషన్ కావాలి కావాలి కాబట్టి డిమాండ్లు మనం ఉన్నాము. ఎందుకంటే మన కులాన్ని అడగొచ్చే విధంగా ఇంకా ముందు పోతాము. ఎందుకంటే మనము గుడి కట్టినా బడి కట్టినా కళ్యాణ మండపం కట్టినా ఎక్కడ ఏ సేవాకారం చేసినా భవిష్యత్తు అభివృద్ధి చేయబడుతుంది. మరి అలాంటి పరిస్థితిలో ఎంతో కాలంగా మనం చేసిన డిమాండ్ సభకు ఎందుకంటే భవిష్యత్తులో కూడా దాదాపు 35,000 మంది లోన్ కేరళలో కూడా మన భవిష్యత్తులో వాళ్ళ కోసం మన కార్పొరేషన్ ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఎవరైనా కార్పొరేషన్ కాబట్టి అందరూ కూడా మనము ఏ పార్టీకి అతీతంగా మన సంఘం అందరం కూడా అన్ని పార్టీ వారి సంఘంలో ఉన్నారు. అందరం కలిసి మరి ప్రధానంగా చెప్పాలి రాజకీయంగా మనము ఉద్యమించాల్సిన సమయము ఎక్కువ సమయం తీసుకోవద్దు. మనము అందరం కూడా కలిసి కట్టుగా మరి ఏదైతే ప్రోగ్రామ్ ఇచ్చిన మన మురళి గారు రాగారు ఆ ప్రోగ్రామ్ ప్రకారంగా అందరము రాజకీయాలు వెళ్ళి మెమోరాండం ఇచ్చి మన బాధలు తెలియజేసి ఎందుకంటే నోటిఫికేషన్ తొందరగా రాబోతుంది. ఏం చేసినా అక్కడ ముందే కావాలి మనకు తప్పకుండా యాక్షన్ మనం రైతులను కోరుకుందాం. అందరూ కూడా ఐకమత్యంతో ముందుకు పోవాలని వెనుకటి ఆశించిన పెద్దలందరికీ అందరికీ హృదయపూర్వకంగా తెలుసుకుంటారు. ఇక్కడ చేసిన ఈరోజు బయట సందర్భంగా వచ్చే సోదరులు మనందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఎలక్షన్ ఇయర్ కాబట్టి ఇంకా మనం సాధించుకోవాల్సిన సమయాన్ని ప్రభుత్వాలు కూడా ఏం చూస్తున్నాయంటే వీళ్ళు ఉద్యోగులు అడిగితే వెళ్తామనే పద్ధతిలో కాబట్టి మనం ఉద్యోగించి అడిగితే తప్పకుండా సాధించుకుంటామని చెప్పేసి పూర్తి విశ్వాసం ఉన్నది. కాబట్టి మిత్రులారా ఇకపై నుంచి కూడా మన ఐక్యంతో పెట్టుబడి సాధించుకున్న అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మనం విజయవంతం చేయాలని చెప్పేసి తెలియజేసిన ప్రతి ఒక్కరిని మనం చేసుకుంటూ ఈ అవకాశం వచ్చిన నల్గొండ ఆర్గనైజ్ సంఘ సమాఖ్య అందరికీ కూడా నమస్కరిస్తూ జై హింద్ జై భారత్. హోటల్ ఎందుకే ఎందుకు మాట్లాడతారు? సిగందరే ఇవాళ ఉదయం మా ఉప్పల శ్రీనివాస్ గారు ఐపీఎఫ్ నాయకులు ఆయన ఫోన్ చేశారు. మనకు సంఘాలతో పని లేదు, మన సంఘం మనకు ఉంటుంది. కానీ వయసులో ప్రయోజనం కోసం ఎవరు చేసినా దానిపై మీరు మద్దతు తెలియజేయాలని పార్టిసిపేట్ చేసి చెప్పాడు. అంటే వయసు గారికి కూడా మద్దతు తెలియజేయాలంటే పార్టిసిపేట్ చెప్పాడు. ఐపీఎఫ్ విధానంలో అయితే మేము ఆర్యవైశ్యుల సంక్షేమం కోసం ఎవరు ఏ కార్యక్రమం చేసినా మేము ముందు తెలియజేసుకుంటూ కొంతమంది నాయకులు దుష్ప్రచారం చేసిన తెలిసింది నాకు. 15th ఆగస్టు వాళ్ళ స్పీచ్ అయ్యాడు అర్థమైంది. ఎదురు సంఘాలు పెట్టుకోవాలి అసభ్య ప్రచారం చేయడంతో
ఒక 5 నిమిషాలు వేస్తాం. ముఖ్యంగా రాష్ట్ర సత్యనారాయణ యాక్టివ్ ఉన్నారు. కేసీఆర్ గారి దగ్గరలో ఉన్నారు కాబట్టి వీరి నాయకత్వంలో మనందరం కలుపుతాము. వైశ్విక గర్జన మనం విజయవంతం చేద్దాము. గవర్నమెంట్ కొంచెం అలర్ట్ కాబట్టి అది డెఫినెట్గా మనం యూనిటీ ఆలయం లేదు కాదంటే ఒక లేదు గురించి మనం వెళ్ళవలసిన అవసరం లేదు. మనం ప్రపంచ ఆరోగ్య సంస్కృతి మొదలు జరుగుతుంది. మన ఎల్ కుమార్ గారు అందరూ కూడా వైశ్విక పూర్తిగా సహకరిస్తామని నిర్ణయిస్తున్నాం. ఆల్ ది బెస్ట్. ధన్యవాదాలు మల్లికార్జున గారికి, వేణుగోపాల్ గారికి, వారి యొక్క జాతీయ అధ్యక్షుడు కల్లూరు రామకృష్ణ గారికి సభాముఖంగా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. వైశ్య వికాస నిధి చేసినటువంటి వైశ్య గర్జన ఏదైతుందో వైశ్య గర్జనకు మద్దతు తెలుపుతున్నందుకు అలాగే ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు కోటమి దైవధన గారికి, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ మాజీ కార్పొరేషన్ చైర్మన్, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి మిత్రుడు ఉప్పల్ శ్రీనివాస్ గారు కూడా దైవధన గారి ద్వారా సందేశాన్ని పంపి వైశ్య గర్జనకు పూర్తి మద్దతు తెలుపుతున్నందుకు సభాముఖంగా నల్గొండ జిల్లా వైశ్య బిడ్డగా మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ వైశ్య గర్జనను విజయవంతం చేసేందుకు కీలకంగా పనిచేద్దాం. అందరూ కలిసి కూడా మన కుర్చీల పంచాయతీ మనది కాదు, అసెంబ్లీల పంచాయతీ మనకు ఉండాలి తప్ప ఇక్కడ కుర్చీల పంచాయతీ కాదు. దయచేసి అర్థం తీసుకొని విజయవంతం చేసే దిశగా పనిచేద్దాం. వైశ్య ఐక్యత. జోహార్ మహాత్మా గాంధీ కి జోహార్. జోహార్ మహాత్మా గాంధీ కి జోహార్. విజయవంతం చేద్దాం. జై జై మాతా, జై జై మాతా. వెంటనే ప్రకటించాలి ఆర్య వైశ్య కార్పొరేషన్. ఆర్య వైశ్య కార్పొరేషన్ మూడు రాని అంటే మీరు వస్తూనే ఉంటారు. ఇక పడి ఓ నువ్వు అనకే నువ్వు పోనీ అనకు నువ్వు చిన్నగా పోనీ ఏం లేదు. సాధిద్దాం వైశ్య కార్పొరేషన్ సాధిద్దాం వైశ్య కార్పొరేషన్
ఈడబ్ల్యూఎస్ వర్గీకరణ వెంటనే వైశ్య బంధు వైశ్య కమిషన్ వైశ్య బంధు వైశ్య గర్జనను చిరకాలంగా పెండింగ్ ఉన్నది సార్. ఆర్యవైశ్యుల కార్పొరేషన్ స్ట్రాంగ్గా తమ రికమెండ్ చేయాలి. తప్పకుండా ఏంటంటే న్యాయబద్ధంగా కోరుకుంటారు వైశ్యులు. ఇప్పుడున్న ప్రభుత్వము ఎన్నికల కంటే ముందు వారి మేనిఫెస్టోలో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా అని ప్రకటించింది. అయినా ఇప్పటివరకు ప్రకటించలేదు. దాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు మేము నల్గొండ వ్యాప్తంగా బైక్ ర్యాలీ నిర్వహించి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాం. తప్పకుండా మా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. దాంతోపాటు వైశ్య కమిషను, తర్వాత పిల్లలకు వైశ్య విద్యా నిధి ఏర్పాటు చేయాలని కోరుతూ వినతి పత్రం ఇచ్చాం. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఆర్యవైశ్య సమాఖ్య తరఫున చెలో బైక్ ర్యాలీ, చెలో కలెక్టరేట్ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. గత 5 సంవత్సరాల నుండి కూడా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్యవైశ్యుల కార్పొరేషన్ ప్రకటిస్తా అని చెప్పి కాలయాపన జరిగింది. ఇప్పుడు ఎలక్షన్లు సమీపిస్తున్న సందర్భంగా మాకు కూడా ఆర్యవైశ్య కార్పొరేషను మరియు బీసీ బంధులాగా వైశ్య బంధు కూడా కావాలని ఎంతోమంది నిరుపేదలు ఉన్నారు. ఈ స్కీమ్స్ వర్తింపజేస్తే మాకు కూడా ఇంప్లిమెంట్ చేస్తే మాకు కూడా ఈ నిరుపేదలకు ఉపయోగపడుతుందని చెప్పేసి ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. పట్టణంలో ఆర్యవైశ్యుల ఐక్యత నిరూపించడానికి బైక్ ర్యాలీ తీయడం జరిగింది. ముఖ్య కారణం ఏంటంటే వైశ్యులకు రాజకీయ ప్రతిపాదికన వసతులు గుర్తింపు తగ్గినది. అదేవిధంగా వైశ్య కమిషన్, వైశ్య బంధు, ఈబీసీ మొదలైనవి పథకాలు వర్తించట్లేవు. దీనిని కోరుకోవడానికి వైశ్య ఐక్యతని అక్టోబర్ 1వ నాడు కాసం సత్యనారాయణ ఆధ్వర్యంలో వైశ్య గర్జన ఏర్పాటు చేయనుంది. కావున వైశ్యులందరూ విరివిరిగా తరలి వచ్చి వైశ్య గర్జన విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఉన్న ఆర్య వైశ్యులందరూ కూడా
ఆర్యవైశ్యులు అందరూ కూడా ఈరోజు వైశ్య కార్పొరేషన్ అవుతుందో చిరకాల వాంఛ మా కోరిక, న్యాయబద్ధమైన కోరిక. ఆ కోరిక అనుసరించి ఈరోజు వెంటనే ఆర్యవైశ్యుల కోసం ఒక కార్పొరేషన్ ప్రకటించాలని అత్యధిక మంది, వేలాది మంది ఈరోజు బైక్ ర్యాలీ ద్వారా కలెక్టర్ గారికి విన్నవించుకున్నాం. ఇది న్యాయబద్ధమైన కోరిక. ఎందుకంటే వైశ్యుల్లో రెక్కాడితే డొక్కాడని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. 40% మంది అట్టడున ఉన్నారు. వైశ్యులంటే సమాజానికి సేవ చేసేవాళ్ళు. ఇప్పటికి గుడి కట్టినా, బడి కట్టినా, కళ్యాణ మండపం కట్టినా, ఏది చేసినా సమాజానికి మేము అందజేసినాం. కాబట్టి ఈరోజు మేము అట్టడుగున ఉన్న మా బీదల కోసం మేము అడుగుతా ఉన్నాం. మరి వైశ్య కార్పొరేషను వెంటనే ప్రకటించాలని చెప్పని కోరుకుంటూ, మరి వైశ్య గర్జనని, ఒక అతిపెద్ద వైశ్య గర్జన ఈరోజు వైశ్య వికాస వేదిక ద్వారా మా సోదరుడు సత్యనారాయణ గారు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా కూడా అంతిమ లక్ష్యం ఒకటే, ఆర్యవైశ్యుల అభ్యున్నతి కోసం, ఆర్యవైశ్యుల సంక్షేమం కోసం మేము పటిష్టమై సమాజానికి సేవ చేయడానికి ఉద్భవించిన మా సంఘాలు. ఏదైనా కూడా మేము రాజకీయాలకు అతీతంగా కార్పొరేషన్ సాధిస్తాము. కార్పొరేషన్ ఇస్తే ప్రభుత్వానికి కూడా అనేక రకమైన పన్నులు వస్తాయి. జీఎస్టీ కానీ, ప్రెఫరెన్స్ ట్యాక్స్, అనేక రకాల వ్యాపారాలు చేస్తే మళ్ళీ డబ్బు నామమాత్రపు వడ్డీతో తీసుకుని ప్రభుత్వాన్ని తిరిగి చెల్లిస్తారు. అలాంటి కోరికను మేము, సమంజసమైన కోరికను మేము కోరుతా ఉన్నాం. దయచేసి వెంటనే ఆర్యవైశ్యుల కోసం 1000 కోట్లతోని ఒక కార్పొరేషన్ ప్రకటించాలని చెప్పని ఈరోజు కోరుతా ఉన్నాం. ఏదైతే వైశ్య గర్జన మేము చేపట్టామో అన్ని సంఘాల వాళ్ళు అందరూ, సంఘాలకు అతీతంగా అందరి కోరిక ఒకటే, వైశ్యుల ఐక్యత కావాలి. కాబట్టి అందరూ కూడా వైశ్య గర్జనకు మద్దతు చేయాలి. పట్టణంలో ఉన్న సోదరులందరూ కూడా ఐవీఎఫ్ కానీ, వామ్ కానివ్వండి, వాసవి క్లబ్ కానివ్వండి, వైశ్య సంఘం కానివ్వండి, ఏదైనా కూడా అల్టిమేట్గా అందరి లక్ష్యం ఒకటే. మేమందరం కూడా వైశ్యుల కోసం పోరాడతాం, వైశ్యుల అభ్యున్నతి కోసం పోరాడతాం, సమాజానికి సేవ చేస్తాం. కాబట్టి దయచేసి వైశ్య గర్జనను మా సోదరుడు సత్యనారాయణ గారు ధైర్యం చేసి ముందుకొచ్చి ఈరోజు వారు చెప్పడం చాలా సంతోషం. వారిని సందర్భంగా నేను అభినందిస్తూ తప్పకుండా అందరం కలిసికట్టుగా ఉండి విజయవంతం చేయాలని కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. ఈనాటి ఆర్యవైశ్య బైక్ ర్యాలీని నల్గొండ పట్టణ ఆర్యవైశ్య సంఘం మొత్తం అందరి సహకారంతో నిర్వహించడం జరుగుతుంది. కలెక్టర్ మెమోరాండం ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ముఖ్య కోరిక ఏంటంటే ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఒకటి, ఆర్యవైశ్య కమిషన్ కూడా ఏర్పాటు చేయాలని ఒకటి, ఈడబ్ల్యూఎస్ కూడా మాకు వర్గీకరణ ఇచ్చి మా వర్గాన్ని మాకు రావాల్సిన మాకు ఇవ్వాలని కూడా మేము సభాముఖంగా కలెక్టర్ వినతి చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ధన్యవాదాలు చెప్తున్నాం. కేసీఆర్ గారే, కానీ 5 సంవత్సరాలు గడుస్తున్నా కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయకపోవడము ఈరోజు మేము ఉద్యమించాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఒకటే వినతి మేము చేసేది, ఆర్యవైశ్యులలో ఉన్నటువంటి పేద బడుగు వర్గాల వారికి ఉపయోగపడే ఆర్యవైశ్య కార్పొరేషన్ను పెద్ద నిధితో ఏర్పాటు చేసి దాన్ని ఎంబడే ఏర్పాటు చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా, నల్గొండ పార్లమెంట్ ఎంపీగా పోటీ చేసిన అభ్యర్థిగా నేను చెప్తున్నాను. మీరు ఇవ్వకపోయినట్టయితే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాగానే మొట్టమొదటి మేము దీన్ని ఎంబడే ఏర్పాటు చేస్తామని చెప్పేసి మా మేనిఫెస్టోలో కూడా మేము పెడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్. నల్గొండ పట్టణంలో ఆర్యవైశ్యుల సమైక్యతో ఆర్యవైశ్యులం అందరం కలిసి మా ఆర్యవైశ్యుల హక్కుల కోసము వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేశారండి. టీఆర్ఎస్ గవర్నమెంట్ మేనిఫెస్టోలో పెట్టి 4 సంవత్సరాలు దాటిపోయినా కూడా ఇప్పటివరకు అమలు చేయకపోవడము, అదేవిధంగా అన్ని రకాల బంధులు, వైశ్య బంధు పెట్టకుండా బీసీ బంధు, మైనార్టీ బంధు, దళిత బంధు అని, దళితులకి దళిత బంధు పెట్టారు, రైతు బంధు పెట్టారు. కానీ మా వైశ్యులకి ల్యాండ్ ఉండదు, ఏముండదు. మా వైశ్యులలో కూడా పేదవాళ్ళు ఉన్నారు, వారి కోసం కూడా పెట్టాలి. ఎంతోమంది గుమస్తాలుగా రోడ్ల మీద బండ్ల వాళ్ళు ఉన్నారు, వారి కోసము వాళ్ళకి కూడా లోన్స్ పెట్టడం వల్ల, వైశ్య బంధు పెట్టడం వల్ల వాళ్ళు కూడా సమాజంలో గౌరవంతో బతుకుతారని మేము ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినాము. మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము మేనిఫెస్టోలో పెడతాము, వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాము. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా కార్పొరేషన్ ఏర్పాటు చేద్దామని. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కోటిచ్చి కోవంటి కొనాలని చెప్తున్నాడు. నిజమే, కోటిచ్చి కోవంటి కొంటే బాగానే ఉంటుంది, కానీ అందరూ సంపన్నులు గారు, అందరి దగ్గర కోట్లు లేవు. వైశ్య కులంలో కూడా అనేక మంది పేదలు ఉన్నారు. కొంతమంది మరీ మాల్స్ వచ్చిన తర్వాత వాళ్ళ వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిని గుమస్తాలుగానో, తోపుడు బళ్ళ వ్యాపారాల మీదుగానో, ఇంకేదో అనేక రకమైన దుర్భర జీవితాలు గడుపుతున్నారు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి అభ్యున్నతి కోసం వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు ఎప్పటి నుంచో మేము ముఖ్యమంత్రి గారు నడుతున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా గతంలో హామీ ఇచ్చిండ్రు వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని. సమాజంలో అన్ని కులాలను ఆదుకుంటున్నాడు ఆయన. వైశ్యులను కూడా ఆదుకోవాలి. మమ్మల్ని వాళ్ళు కలుపుకున్నట్లయితే మొత్తం సమాజాన్ని ఆదుకున్నట్లయింది. అందువల్ల వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, దాంతోపాటుగా డాక్టర్ కాసం సత్యనారాయణ గారు వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో వైశ్య గర్జన ఏర్పాటు చేశారు. అందులో ఒక 7 డిమాండ్లు ఉన్నాయి. ఆ 7 డిమాండ్లను కూడా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని పరిష్కరించినట్టయితే మా వైశ్యుల మద్దతు కూడా మీకే ఉంటుందని, మీరు అందుకు అనుకూలంగా స్పందిస్తారని కోరుకుంటూ వాళ్ళ భారీ ఎత్తున ర్యాలీ తీసి జిల్లా కలెక్టర్ మెమోరాండం సమర్పించాం.
కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి ఆయన పంపించడానికి అంగీకరించారు. ఈ రిప్రజెంటేషన్ ద్వారానైనా ముఖ్యమంత్రి స్పందించి వైశ్య కార్పొరేషను, వైశ్య కమిషను, ఈడబ్ల్యూఎస్ వర్గీకరణ, పేద విద్యార్థులకు విద్యానిధి, వైశ్య బంధు తదితర కోరికలను తీర్చాలని మేము సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. నల్గొండ జిల్లా వైశ్య సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చేటువంటి నేపథ్యంలో గాంధీ పార్కు నుండి ఒక పెద్ద ఎత్తున ఒక బైక్ ర్యాలీ నిర్వహించి సంఘాలకు అతీతంగా అందరి వైశ్య సంఘాలను కలుపుకొని పోయే విధంగా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కావచ్చు, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ కావచ్చు, పట్టణ సంఘం కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కావచ్చు, ప్రముఖ న్యాయవాదులు, ఉపాధ్యాయులు, ప్రెస్ మిత్రులందరూ కూడా ఈరోజు వచ్చినటువంటి నేపథ్యంలో ఏకైక డిమాండ్ తోటి జరుగుతున్నటువంటి ఉద్యమంలో భాగంగా ఈరోజు వైశ్య కార్పొరేషన్ రావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే వైశ్య కమిషన్తో పాటే వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఒక 7 డిమాండ్లను మేము తీసుకోవడం జరిగింది. దానికోసం కూడా ఒక వైశ్య కమిషన్ ఏర్పాటు చేయాలి. అలాగే ఈడబ్ల్యూఎస్ 10% ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈడబ్ల్యూఎస్ అవకాశం కల్పించారో దాంట్లో కూడా ఒక వర్గీకరణ తీసుకొచ్చి ఆ వర్గీకరణ ద్వారా పేద విద్యార్థులు ఎవరుతున్నారో పేద వైశ్యులకు సాయం అందించే దాంట్లో కీలకంగా పనిచేయాల్సినటువంటి బాధ్యత ఇరు రాష్ట్ర ఈ ప్రభుత్వం మీద మరియు కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఉందని చెప్పి డిమాండ్ చేస్తూ, అలాగే బీసీ బంధు, దళిత బంధు లాగానే వైశ్య బంధు ఇవ్వాలి. అలాగే విదేశీ విద్యా విధానంలో మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు అలాగే ఇస్తున్నటువంటి విద్యా సహాయ నిధి ఏది ఉందో ఆ సహాయ నిధి కోసం కూడా మేము అప్పీల్ చేస్తున్నాము. దాన్ని కూడా ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. జనాభా దామాషా ప్రకారము మరి రాజ్యాంగం నిర్మాత అంబేద్కర్ గారు రాసినటువంటి జనాభా దామాషా ప్రకారము ఎవరి వాటా నిష్పత్తి ప్రకారం రాజకీయ వాటా కావాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పుకుంటూ అక్టోబర్ 1న వైశ్య గర్జనను విజయవంతం చేసే దిశగా 1,00,000 మందితోటి హైదరాబాద్లో జరిగేటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా పనిచేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క వైశ్యులకు ఉంది. మన నిరుపేద వైశ్యులకు వైశ్య వికాస వేదిక అండగా ఉంటుంది. మరి అలాగే మేము చేసేటువంటి వైశ్య గర్జనకు ఈరోజు బేషరతుగా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కావచ్చు, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ కావచ్చు, వాసవి క్లబ్ కావచ్చు, అవప వాళ్ళు పూర్తి స్థాయిలో మద్దతు తెలిపినందుకు సభాముఖంగా వైశ్య వికాస వేదిక నుండి మా గౌరవ సలహాదారులు కోటగిరి దైవాధీనం గారు మరియు బుక్కే ఈశ్వరయ్య గారు మా ట్రస్ట్ సభ్యులందరి తరఫున కూడా వారికి నమస్సుమాంజలి తెలుపుతూ వైశ్య గర్జన విజయవంతం చేసే దాంట్లో ఆ రోజు అక్టోబర్ 1 ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్లో జరిగేటువంటి వైశ్య గర్జన పూర్తి స్థాయిలో విజయవంతం చేయడం కోసం అందరూ కృషి చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి, ఆవశ్యకత ఉందని చెప్పి నల్గొండ జిల్లా పట్టణ సంఘం వారికి మరియు నల్గొండ జిల్లా ఈరోజు ఆర్గనైజ్ చేసినటువంటి వైశ్య సంఘీయులందరూ కూడా మనస్ఫూర్తిగా వారికి అభినందిస్తూ వారికి నమస్సుమాంజలి తెలుపుచు వైశ్య వికాస్ వేదిక తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.